ప్రభునందు ప్రియమైన ఆత్మీయులారా, ఇంతవరకు మనము స్తుతి గానము చేస్తూ దేవుని మహిమపరుస్తూ వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఆకలి ఎంతవరకు ఆత్మీయ ఆహారాన్ని తింటానే ఉందాం. ఒక అత్త తన అల్లునితో, కొత్తగా పెళ్ళైనటువంటి అల్లునితో అనిందంట, అల్లుడు ఇప్పుడే భోంచేస్తావా, కాస్త పొట్ట పేగులు ఉడికిన తర్వాత భోంచేస్తావా అని అడిగిందట. అడిగితే అల్లుడు పొట్ట పేగులు అంటే కొంచెం ఇంట్రెస్టే కదా ఎవరికైనా, అందులో అత్త వంట బాగా చేస్తుంది అని చెప్పి, అంటే మా సైడ్ ఆ భాష మాట్లాడతారు, మరి ఈ సైడ్ ఏం మాట్లాడతారో తెలియదు, అంతే కదా. బోటి అదే, అట్లా లేకుండా కొంచెం విడిదీసి చెప్పేసిన, మనలో మనకెందుకని. బోటి అయినా కదా తింటావా అని అడిగిందంట. అట్లా అంటే అర్థం కాదు, అట్లా అంటే అర్థమవుతుంది, సారీ పొట్టపేగలే కరెక్ట్, ఎందుకంటే చెప్పే సందర్భం అట్లా ఆడింది కాబట్టి. సరే అదేదో కొంచెం వెయిట్ చేద్దాంలే, ఒక గంట సేపు అని ఇంకా కాస్త సేపు వెయిట్ చేశాడట. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అదే మాట అడిగిందట, ఎవరుడు ఇప్పుడైనా తింటావా లేకపోతే ఇంకా అయినా పొట్టపేగ అని అంటే, ఎంతసేపు ఈ మాట అంటుంది కానీ అన్నం పెట్టకుండా ఉంది. మరింతసేపు పోయిన తర్వాత ఇంకా ఆకలికి తట్టుకోలేక, అవి అయితే అయ్యా కాకపోతే ముందు నాకు ఏముందో అది పెట్టు అన్నాడంట. తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు ఆశ్చర్యపోయినాడంట. పొట్టపేగులు ఉడకడం అంటే ఏంది అంటే బాగా ఆకలి దంచి కొట్టడం, బాగా ఆకలి దంచి కొట్టడం. అప్పుడు ఇది కారంగా ఉందా, ఉప్పుగా ఉందా, సప్పగా ఉందా, మసాలా పట్టిందా లేదా, ఇవన్నీ ఏమీ ఉండవు. టక 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 ప్లేటు ఖాళీ చేయడమే కనపడుతుంది. ఆకలి కొనిన వానికి చేదైనా తీపిగా ఉంటుందని వాక్యం అదే చెప్పేది. అట్లా ఆకలి ఎంతవరకు ఉంటే అక్కడ ఏం చేసేదైనా టకటక తినేయచ్చు మనం కూడా. అందుకే మీకు పొట్ట పేగులు ఉడికేంత వరకు సమయాన్ని ఉపయోగించుకుందాం. ఏమంటారు పెద్ద ఆయన పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు? అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు, చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి మిమ్మల్ని అందరినీ చూసేదానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. గత 4 సంవత్సరాల కిందట అనుకుంటాం, 3 సంవత్సరాల కిందట మన మధ్యలో ఉన్నటువంటి మత్తయ్య పాస్టర్ గారు ఈ ప్రాంతంలో సేవ చేస్తూ వచ్చాడు, కృష్ణాపురం ప్రాంతం. ఆయన సుమారు 1 సంవత్సరం పాటు ఇక్కడ హెబ్రోన్ చర్చ్ తరఫున పరిచయం చేశాడు. మా ప్రాంతం నుంచి, మా దగ్గర నుంచి, మా సహవాసం నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇక్కడ అందరితో కూడా చాలా చక్కగా ఆయన అనుబంధం ఏర్పరచుకున్నాడు. ఆయన ఉన్నప్పుడే ఒకసారి ఇట్లాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయాలా అని ఆలోచించాం. అయితే ప్రార్థించగా అనుకూల సమయం ఒకటి దేవుడిచ్చాడు. ఈ రోజుటికి దాన్ని దేవుడు మనకందరికీ ఇచ్చాడు. ఇందును బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాతో కూడా వచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలకు, మీకందరికీ కూడా మరొకసారి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించుదాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యేసు ప్రభువారు చెప్తున్నటువంటి ఒక మంచి ఆత్మీయ సత్యాన్ని గమనించుదాం. ఉపమానం అనేది మాతోనేనా అందరితోనా? మాతోనేనా అందరితోనా? అంటే అప్పటి సమకాలికులకేనా లేక వచ్చే జనరేషన్కి అంతటికీ ఇది ఉపయోగపడుతుందా అంటే ప్రభు చెప్తున్నాడు, మీకోసమే కాదు, ఇది అందరి కోసం. బైబిల్ ఒకరిని ఉద్దేశించి చెప్పే సంగతులు కొన్ని వేరుగా ఉంటాయి, అందరికీ సంబంధించి, సంఘానికి సంబంధించి చెప్పే సంగతులు వేరుగా ఉంటాయి. మనము అధిక భాగం ఇక్కడ సేవకులం ఉన్నాం. ఇది సేవకుల యొక్క సదస్సు. సేవలు ఎన్ని రకాలు ఉన్నాయండి?
ఒకటేనా ఇంకా రకరకాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి అయ్యా. సేవ ఒక్కటే, పరిచర్యలు వేరు. సేవలో తేడా రకాలు లేవయ్యా? ఓకే, రకరకాలుగా ఉన్నాయి. ఓకే, సంతోషం. అంటే అండర్స్టాండింగ్లో ఉన్నాము అనేది మనకు కొంచెం. నేను కొన్ని సందర్భాలు చెప్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు కలిపినాయి. చదవండి. 36, 37 వచనాలు కలిపినాయి కదా, చదవండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిర్దించాలి గారు. గమనించండి ప్రేమైన దేవుని సేవకులారా, ఇక్కడ దావీదును గురించి చెప్పబడుతూ ఉంది. దావీదు దేవుని సంకల్పానుసారముగా తన తరము వారికి ఏం చేశాడట? సేవ చేశాడట. సేవ చేసి నిద్రించాడు. ఇదొక సేవా విధానం. దావీదు ఎవరికి సేవ చేశాడట? పితరులకు కాదయ్య గారు. ఆయనకు పితరులుగా మనకు పితరులు అవుతారు కానీ ఆయనకు కాదు. తన తరము వారికి, తన సమకాలికులకు సేవ చేసి నిద్రించాడట. దావీదు ఎవరి సేవకుడయ్యా? దేవుని సేవకుడా? మోసే అంటాడు. నా సేవకుడైన దావీదు అన్నాడా? నా సేవకుడైన మోసే అన్నాడు. దావీదు హృదయానుసారుడు కదా, దాసుడైనా అన్నాడు. ఓకే, ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, అంటే నేను భిన్నంగాని కాదు కానీ పిలువబడిన వాళ్ళ పనులు, వాటి ఉద్దేశాలు మనకు అర్థమైనప్పుడు మనం ఎందుకు పిలువబడ్డామో మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. దావీదు చేశాడు, ఎలా దేవుని సంకల్పం చొప్పునే పిలువబడ్డాడు. ఆయన కూడా దావీదు దేవుని సంకల్పానుసారముగా, దావీదు విషయమై దేవుడు ఏది సంకల్పించాడో ఆ తరానికి ఆయన ఎలాంటి సేవ చేయాలనుకున్నాడో, ఆయన దావీదు కాలంలో సంఘం అనేది ఉందా? ఆయన సంఘ సేవకుడా? కాదు. ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ సంఘ సేవకులంగా ఉన్నాం కదా, అవునంటారా కదంటారా? మనము సంఘ సేవకులం. దావీదు సంఘ సేవకుడా? సంఘము అనొచ్చు. ఎప్పుడు మనం పెట్టుకున్న సంఘానికి దేవుడు చెప్పే సంఘానికి ఒక తేడా ఉంటుంది. మనం 2, 3 అయినా సంఘమే అంటాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ సంఘం ఉన్నాడు. ఆ కాలపు ఆ పరిస్థితులు వాటన్నిటిని కూడా మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. దావీదు తన తరము వారికి సేవ చేయాలనుకున్నాడు. తన తరము వారికి ఎలాంటి సేవ అవసరము? ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఇశ్రాయేలు ప్రజలకు రాజా కదా? డౌటేనా? ఏం డౌట్ లేదు కదా. ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఎన్నో రాజు? 2వ రాజు. దావీదుని గురించి దేవుడు ఏమనుకున్నాడంటే, దావీదు నేను పుట్టించినప్పుడు తన తరమునకు అతడు సేవ చేయాలి. ఏ సేవ చేయాలనుకున్నాడు అంటే రాజుగా చేయాలి. కానీ దావీదు కడపటివాడు కాబట్టి యెషై కుమారులలో గొర్రెలు కాసుకునే దానికి వెళ్ళేవాడు. అక్కడ స్తుతి పాటలు పాడేవాడు, ఆరాధించేవాడు. హృదయంలో ఆలాపన ఉంది, స్తుతి ఉంది, గానం ఉంది, దేవుని మీద అమితమైన భక్తి ఉంది. దేవుడు అతని హృదయాన్ని చూశాడు. ఇతడు నా ప్రజలను పాలిస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారు, బాగుంటారు అని చెప్పి అతన్ని తీసుకొని వచ్చి గొర్రెల దొడ్డిలో నుండి ప్రజల మీద అధికారినిగా పెట్టి
ఆనాటి కాలానికి ఒక రాజుగా వాళ్ళకి ఏ సపరిచర్యలు చేయాలో, ఎలాంటి భద్రతని ఇవ్వాలో, ఎలాంటి ఆత్మధైర్యం ఇవ్వాలో, ఎలాంటి పోషణ వాళ్ళకి ఇవ్వాలో, ఎలాంటి నడిపింపు వాళ్ళకి ఇవ్వాలో అదంతా ఆయనకు చెప్పి అప్పగించేసినాడు. ఇప్పుడు మనము అలాంటి సేవ ఈ కాలంలో ఉందా? మనం భారతదేశంలో ఉన్నాం. మనపైనే ఒక అధికారులు ఉంటారు కదా, ఉన్నారు లేదా? యెరూషలేము, హెబ్రోను, ఆయన సింహాసనము యెరూషలేములో ఉండేది. ఆయనే రాజు, సుపీరియర్ దావీదు. ఆయన ఏది చెబితే అది. యుద్ధంలో ఇతన్ని తీసుకుపోయి పలానా చోట పెట్టని ఒక చిన్న లెటర్ రాసిస్తాడు. అట్లే జరిగింది. ఎందుకైనా రాజు కాబట్టి. కాబట్టి ఆయన సేవకుడే. ఎలాంటి సేవకుడు? తన తరానికి దేవుని సంకల్పానుసారముగా ఒక రాజుగా తను సేవ చేయటానికి పిలువబడ్డాడు. ఆ పని చేసి ముగించాడు. అంటే ఆ పనిలో సక్సెస్ అయ్యాడు అని దాని అర్థం. నేను అది సేవ కాదు అనటం లేదు, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మీరు మళ్ళీ మర్చిపోయి దావీదు సేవకుడు కాదన్నాడు, సేవ కాదన్నాడు అనేది వద్దు. సేవలో ఎన్ని రకాలు అని అడిగానండి ముందుగానే. అందులో ఇదొక రకము అని చెప్తున్నారు. ఏ కాలానికి ఎలాంటి సేవ ఉండేదో, మనం ఏ కాలానికి సంబంధించి ఎలాంటి సేవలో ఉన్నామో, ఎలాంటి పిలుపులో ఉన్నామో, ఎలాంటి నడిపింపులో ఉన్నామో దాన్ని గమనించడానికి మీకు చెప్తున్నాను. ఇప్పుడు మరలా ఇక్కడ అర్థమైంది కదండి, దావీదు దేవుని సంకల్పానుసారముగా తన తరము వారికి సేవ చేసినాడు. ఆయన పని ఆయన ముగించుకున్నాడు.